గంగా ఇలారా, జాహ్నవిని తన గది దగ్గర వదిలేసొద్దాం. పద జాహ్నవి, మెల్లగా మెల్లగా పద, జాగ్రత్తగా. సారీ సాగా, అబద్ధం చెప్పేశాను. మనిద్దరి మధ్య నుంచి గంగని తొలగించాలంటే నేను 100 అబద్ధాలు ఆడాల్సి వచ్చినా సరే అందుకు నేను సిద్ధమే. జాగ్రత్తగా. చాలా నొప్పిగా ఉందా? గోవిందయ్య గారు, ఓ గ్లాస్ చల్లని మంచినీళ్ళు తీసుకురండి. పద పద, మెల్లగా. మంగళం భగవాన్ విష్ణు మంగళం మంగళం పుళ్ళే కాకాయ మంగళాయ తనో హరి. పూజారి గారు, అది మా నానమ్మ అన్నయ్య వదినలతో కూడా పూజ చేయించమని చెప్పారు. వాళ్ళ కొత్తగా పెళ్ళైంది కదా. అలాగే, నేను పూజా సామాగ్రి తెస్తాను. రండి బాబు, మీ కుడి చేయి ముందుకు చాపండి. తల్లి, మీరు కూడా మీ కుడి చేయి ముందుకు చాపండి. మంగళం పుళ్ళి కాకాయ మంగళాయ తనోహరి. సర్వ మంగళ మంగళే శివే సర్వాది సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమస్తుతే. జాహ్నవి ఆరోగ్యం ఎలా ఉందో ఒకసారి ఫోన్ చేసి అడుగుతాను. सोचा नहीं था कि कानपुर में ऐसे फैशन का भी चलन होगा, लेकिन भाभी जी की नजर पारखी है, वो सब समझती होंगी. सही है. భారీ నవ్వకు జాహ్నవి, నీకు అనారోగ్యంగా ఉన్న సంగతి మర్చిపోకు. పాపం గంగ నీకు మందులు తేవడానికి వెళ్ళింది. నువ్వు కొంచెమైనా అనారోగ్యంగా కనిపించాలిగా. సాగర్. ఎస్ సాగర్. జాహ్నవి, హౌ ఆర్ యు ఫీలింగ్ నౌ? ఐఎమ్ సో లక్కీ. నువ్వు నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నావు. ఐ లవ్ యూ. నన్ను తర్వాత పొగడొచ్చు, ముందు నీ ఆరోగ్యం సంగతి చెప్పు. మందులు వేసుకున్నావు నువ్వు? జాహ్నవి, నేను ఇంకాసేపట్లో ఇంటికి వచ్చేస్తాను. దర్శనం కూడా పూర్తయిపోయింది. వద్దులే సాగా, నువ్వు అన్నయ్య వదనలతోనే ఉండు. గంగ కాసేపట్లో మెడిసిన్ తీసుకొని వచ్చేస్తుంది. ఆ మెడిసిన్ వేసుకుంటాను నేను. తర్వాత పడుకుంటాను కాసేపు. ఆర్ యు ష్యూర్? ఎస్. డోంట్ వరీ, ఓకే? లవ్ యూ. ఓకే. గంగ మందులతో రాని, అప్పుడు కాసుల డ్రామా ప్రారంభం. జాహ్నవి, తలుపు తీ. జాహ్నవి, తలుపు తీయడానికి అంత టైం ఎందుకు పట్టింది? తలుపులు మూసుకుని లోపల ఏం చేస్తున్నావు? కమాన్ గంగా, నాకు అసలే బాధగా ఉంది, భరించలేనంత నొప్పిగా ఉంది. ఆ మంది ఇవ్వు. నాకు పక్క ప్రాణాలు పోతున్నాయి. ఇవ్వు. ఎక్కడికల్లా వెళ్ళిపోతున్నావు? టాబ్లెట్ ఎలాగో తెచ్చాను కనుక నేనే వేస్తాను. నేను నా శత్రువులకు కూడా హాని కోరుకునేదాన్ని కాదు. తీసుకో, వేసుకో. నువ్వు వెళ్ళిపో, నేను తర్వాత వేసుకుంటాను. తర్వాత దాకా ఎందుకు? ఇప్పుడేగా అన్నావు నొప్పి తట్టుకోలేక ప్రాణాలు పోతున్నాయని. ఇదిగో వేసుకో.
పొద్దునే నాకు చాలా పనులున్నాయి. ఒకవేళ చిన్నమ్మగారు అడిగితే నీకు మందు ఇచ్చానని చెప్పాలిగా నేను. తీసుకో. ఇక పడుకో. పెద్ద చెప్తుంది మందు వేసుకోమని. ఇది నేను ఎలాగో వేసుకుంటాను, కానీ ఈ మందు కాదు. ఇది వేసుకుంటాను. ఇది వేసుకున్న తర్వాత నాకు పట్టబోయే పరిస్థితికి నువ్వే బాధ్యురాలు అవుతావు. అయింది, వేసేసుకున్నాను మందు. పాపం గంగ, తనకేం జరుగుతుందో కూడా తనకింకా తెలీదు. నేను ఆడబోయే ఆట గురించి అస్సలు తెలీదు. నేను జాహ్నవితో మాట్లాడాను. షీఈ్ మచ్ బెటర్. తనకి ఇప్పుడు బానే ఉంది. అనయ్య, వదిన రావటం ఇదేగా ఫస్ట్ టైం. ఇంకాసేపు ఉండి వెళ్దామా? ఇక్కడ ఉండవలసిన అవసరం ఉంది. ఏ, చాలా మంచి చోటు కదా. ఇక్కడేమో ఇంత చల్లగాలి కూడా వీస్తుంది. కాసేపు హాయిగా కూర్చొని వెళ్ళొచ్చుగా. అదంతా సరే సాగర్, నా క్లయింట్స్ అరే, ప్రదీప్, సాగర్ మరీ మరీ చెప్తున్నాడు కదా, కాసేపు ఆగి వెళ్దాం. ఓకే. వదిన చెప్పేసరికి సరేనన్నాడు. గుడ్. నువ్వేదా అన్నావు? లేదు, ఏమనలేదే. వదిన తొందరగా పదా. అనే అటు కమాన్, కమ్ సిట్. అన్నయ్య, ఇను వదిన, నాకు ఈ చోటు అంటే చాలా ఇష్టం. నేను తరచుగా వస్తూ ఉండేవాడిని. ఒక్కోసారి అన్నయ్యని కూడా బలవంతంగా లాక్కొచ్చేవాడిని. వీళ్ళేం బాగుపడరు. నేనే వెళ్ళి ఏదో ఒకటి చేసి రావాలి. వదినా, నీకు ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఏంటి చెప్పు. ఐస్ క్రీమ్? అవును, చెప్పమంటుండే. ఆడు చూడండి, అక్కడ ఐస్ క్రీమ్ అమ్ముతున్నారు కదా. చెప్పండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. మ్యాంగో. మ్యాంగో, గ్రేట్. చూడు బాబు, ఒక మ్యాంగో ఐస్ ఇవ్వండి. రెండు ఇవ్వండి. ఒక్క నిమిషం. ఒక మ్యాంగో ఐస్ ఇవ్వండి, ఇంకోటి ఏమో చాక్లెట్ ఇవ్వండి. థ్యాంక్ యూ. ఎంతైంది? 20 రూపాయలు. తీసుకోండి. వదినా, థ్యాంక్ యూ. ప్లీజ్ మీరిద్దరు దీన్ని షేర్ చేసుకోండి. థ్యాంక్స్. తినరేంటి? నువ్వు నా కోసం ఎందుకు తేలేదు? అనయ్య, వదినకి నచ్చిన ఐసే నువ్వు తింటావనుకున్నా. అయినా ఐస్ అమ్మేవాడి దగ్గర మ్యాంగో ఫ్లేవర్ ఐస్ ఒకే ఒకటి ఉంది. అందుకే నేను చాక్లెట్ తీసుకున్నాను. షేర్ చేసుకోండి, అదేమంత పెద్ద ప్రాబ్లం. అనయ్య, మీరిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ కదా, లైఫ్ని పంచుకోబోతున్నారు. ఇదేదో ఐస్ క్రీమే కదా. పైగా
షేర్ చేసుకుంటే ప్రేమ కూడా పెరుగుతుంది. ఎవరో అన్నారలా. అరే తినరేంటి, కరిగిపోతుందా ఐస్? ఎలా ఉంది? బాగుంది కదా? తొందరగా తినండి. నేను తుడిచేస్తాను దాన్ని. చూస్తూ ఉండన్నయ్య, నేను నిన్ను వదినికి దగ్గరగా చేసి తీరుతాను. నౌ యు ఫినిష్డ్ గంగా. దీంతో నీ ఆట ముగిసింది. థ్యాంక్ గాడ్ ఇక్కడ ఎవరు లేరు. ఉప్పు కారణంగా నీ మీద ఇంత పెద్ద నేరం పడుతుందంటే గంగా, కనీసం నువ్వు ఇమాజిన్ కూడా చేయలేవు. వెళ్ళి ఒకసారి చూస్తాను గోవిందయ్య గారు వంట ప్రారంభించారో లేదో. ఏం చేస్తున్నావు నువ్వు? నీకు ఆ ఉప్పుతో ఏం పని? ఓ అది ఉప్పా? నేనేమో చక్కెర అనుకున్నాను. నేనేమో చక్కెర కోసం వెతుకుతున్నాను. చిన్నప్పటి నుంచి మెడిసిన్ తిన్న తర్వాత పంచదార తినడం అలవాటు కదా, అందుకని. ఇప్పుడు నా నోరంతా చేదుగా అయిపోయింది. చక్కెర ఇక్కడేగా ఉంది, తీసుకో. ఈ చక్కెర తిను, దీంతో చేదు మొత్తం ఎగిరిపోతుంది. థ్యాంక్స్. గోవిందయ్య గారు, జాహ్నవి
నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు నీ గదిలో విశ్రాంతి తీసుకోవాలి కదా. అది మెడిసిన్ తిన్న తర్వాత నోరంతా చేదుగా అయింది, ఏదైనా తీపి తిందామని వచ్చాను. గంగా, నేను నీకు చెప్పాను కదా తన్ని జాగ్రత్తగా చూసుకోమని. ఏం కావాలన్నా ఇమ్మన్నాను కదా. చిన్నమ్మగారు, నేను తనకి టాబ్లెట్ ఇచ్చాను. జాహ్నవి, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. నీకేం కావాలన్నా గంగని అడగొచ్చు, తను ఇస్తుంది. పద. అలాగే ఆంటీ. నేను ఒక పని చేస్తాను, నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను. ఎక్స్క్యూజ్ మీ, క్లయింట్ ఫోన్. చెప్పండి భాస్కర్ గారు. సరే. వదులు, మర్యాదగా చెప్తున్నా, నా బ్యాగ్ వదులు. ఏయ్ వదులు. ప్రదీప్, ప్రదీప్. ఏయ్ సుప్రియా, సుప్రియా. ఏయ్ ఆగండి ఆగండి ఆగండి. ఏయ్ నా బ్యాగ్ ఇవ్వు. మీరు అలా చూస్తూ ఉండిపోతారండి. హెల్ప్ చేయండి. ఏయ్ నా బ్యాగ్ వదులు. ఇవ్వు. ఏయ్ ఇవ్వు నా బ్యాగ్ ఇవ్వు. ప్రదీప్, ఏయ్ నా బ్యాగ్ వదలండి. వదులు, వదులు, వదులు. వదులు. ఏయ్! ప్రదీప్, ప్రదీప్, నా మంగళసూత్రం. అటు చూడు. శభాష్ బాబు, భార్య మంగళసూత్రాన్ని మొత్తానికి కాపాడావు నువ్వు. ఇక ఇప్పుడు నీ చేతులతోనే ఆవిడ మెళ్ళో వెయ్యి. గుళ్ళో ఆ దేవుడి సాక్షిగా ఆయన ఆశీస్సులతో మీరు మీ కొత్త జీవితాన్ని ఆరంభించండి. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం. అనయ్య, ఏం జరిగింది? వీళ్ళంతా ఇక్కడేలా? నాకేదో గోల వినిపిస్తే నేను పరుగుని ఇక్కడికి వచ్చేసాను. ఏం లేదు, దొంగలొచ్చారు. దొంగ? అయినా దొంగలిక్కడ? ఏమో మరి, ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారు. అర్థం కాలేదు కానీ వాళ్ళు ఆడవాళ్ళు కాదు, మగవాళ్లే. ఐఎమ్ షూర్. నేను వాళ్ళని చాలా బాగా గమనించాను. గాడ్, వదిన మీకేం కాలేదుగా? అన్నయ్య మీకు? వే ఫైన్. దిస్ ఈస్ డిస్కస్టింగ్. పట్టపగలే గుడికి ఎదురుగా దొంగతనం జరగటమా? ఎనీవేస్,
థ్యాంక్ గాడ్ మీరు క్షేమంగానే ఉన్నారు. మనం ఇక్కడి నుంచి బయలుదేరదాం. ఒప్పుకోక తప్పదు. మీ ఇద్దరు బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూడు సాగర్, నువ్వు మాకు ఎప్పటి నుంచో ఎంతో బాగా పరిచయం. మేము ఇదంతా కేవలం నీకోసమే చేసాం. అవును గురు, మీ ప్రదీప్ అన్నయ్య ఎంతో బాగా చితక్కొట్టాడు మమ్మల్ని. అరే ఐఎమ్ సో సారీ ఫర్ దట్. ఓకే, సో సారీ. ఫోన్లే, నీకోసం ఈ మాత్రమైనా చేయలేమా? అరే జాగ్రత్త. కొంచెం జాగ్రత్తగా నడు, పడిపోతావు.